హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుందాము. నైట్ అన్నం ఉంటుంది కదా, అన్నం ఒక కప్పు వేసుకుంటున్నానమాట. సో మీరు ఎప్పుడు మార్నింగ్ చేసుకునే అన్నం ఉన్నా వేసుకోవచ్చు. సో రైస్ ఒక కప్పు తీసుకుంటే అరకప్పు వరకు సుజి, బొంబాయి రవ్వ అంటాం కదా, ఈ ఉప్మా రవ్వ అంటారు, ఇది అరకప్పు వేసుకోవాలి. అరకప్పు వరకు పుల్లటి పెరుగు కానీ కమ్మటి పెరుగు కానీ చిక్కటి పెరుగు అరకప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి. అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా వద్దు, మరీ థిక్గా వద్దు. దోశలు అనేవి చాలా స్పంజీగా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మీరు పుల్లటి పెరుగు వేసుకుంటే బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోవద్దు. కమ్మటి పెరుగు అంటే పులుపు లేనిది వేసుకున్నారనుకోండి, అర స్పూన్ వరకు లేదా చిటికెడు బేకింగ్ సోడా కానీ ఈనో ఉంటే ఈనో పౌడర్ కానీ వేసేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దోశ తవా కానీ లేదంటే ఇలా ఫ్రై చేసుకున్న ప్యాన్ కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇందులోకి ఒక చుక్క ఆయిల్ వేసుకొని చక్కగా గ్రీజ్ చేసేసుకున్నాక ఇప్పుడు దోశల్ని వేసేసుకోవటమే. దోశ వేసిన తర్వాత కదపకుండా మనం ఎంత వేసుకున్నామో అలా ఉంచేసుకోవాలి. అప్పుడే మనకి దోశలు అనేవి స్పంజీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసుకోండి ఫస్ట్ దోశకు మాత్రమే, తర్వాత వేయనవసరం లేదు. ఈ దోశ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చేయాలనుకుంటే రెండు వైపులు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని అన్ని దోశల్ని కూడా ఇదే విధంగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీంతో పాటు మంచి చట్నీ కానీ లేదంటే టమాటో పికిల్స్ అలాంటివి ఉంటాయి కదా, దాంతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి. మార్నింగ్ అప్పటికప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఈ విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్గా నిలుస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చిందా, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది.